సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు చివరకు హెయిర్ స్టైల్ పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్న దేశం ఏది అంటే టక్కున చెప్పే పేరు ఉత్తర కొరియాని. అక్కడ కిమ్ తన రాజ్యంలో అమలు చేస్తున్న నిబంధనలు, అవి మీరితే విధిస్తున్న శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కిమ్ మాటే శాసనం. ఈ నేపథ్యంలో తాజాగా రెడ్ లిప్స్టిక్ పై కూడా ఉత్తర కొరియాలో నిషేధం విధించబడింది. అవును, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు చెప్పగానే ఆ దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలు, అందుకు కారణమైన అతడు అమలులోకి తెచ్చిన కఠిన చట్టాలు గుర్తుకు వస్తాయి అనేది తెలిసిన విషయమే. ఆ దేశంలోని ప్రతి మనిషి ఎలా బ్రతకాలి, ఏం చూడాలి, ఏం తినాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అన్నీ కిమ్ ఇష్ట ప్రకారమే జరగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా మహిళలు రెడ్ లిప్స్టిక్ వాడద్దు అనే మరో నిబంధనను తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన కారణం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. తాజాగా నిషేధం విధించబడిన రెడ్ లిప్స్టిక్ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోందంట. ఇది కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి బలమైన నమ్మకం. దీంతో రెడ్ లిప్స్టిక్ పై కిమ్ సెకండ్ థాట్ లేకుండా నిషేధం విధించారని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. కాగా ఉత్తర కొరియాలో ఇప్పటికే మేకప్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా వాటిని కత్తిరిస్తారు. కిమ్ చెప్పినట్లుగా జుట్టు లేకపోయినా పరిస్థితి అంతే. స్పాట్ కటింగ్, మేకప్, జీన్స్, మోడర్న్ హెయిర్ స్టైల్స్, ఇప్పుడు లిప్స్టిక్, వీటన్నింటి మీద అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తోంది. దీంతో ఇలా పాశ్చాత్య సంస్కృతికి అనుమతిస్తే ప్రజలు క్రమంగా ఆయా దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారు అనేది కిమ్ భయం అని చెబుతుంటారు. ఆ భయం స్థానంలో ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంటుంది.